హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ అందరికీ ఒక బిగ్ సర్ప్రైజ్. మన అందరి ఫేవరెట్ సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నాడు. అవును, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అఫీషియల్ తెలుగు రెండో ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూశాక నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఈ సినిమాలో ఏం జరగబోతోంది? టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్గా ఎలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నాడు? ఇందులో హల్క్ ఎందుకున్నాడు? వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే స్పైడర్ మ్యాన్ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్తో ఎంటర్ అవుతాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నాకు అసలు ఏమవుతుంది? నా మైండ్ పనిచేయడం లేదు, నేను పూర్తిగా కంట్రోల్ కోల్పోతున్నాను అని పీటర్ పార్కర్ చెప్పే డైలాగ్స్ వింటుంటే ఈసారి తనలో ఏదో తెలియని ఒక డార్క్ సైడ్ లేదా ఇన్ఫెక్షన్ లాంటిది బయటపడుతోందని క్లియర్గా అర్థమవుతోంది. తన కళ్ళు ఎర్రగా మారడం, తను వింతగా ప్రవర్తించడం చూస్తుంటే తన శక్తులు తనకే శత్రువుగా మారుతున్నాయా అనే అనుమానం వస్తోంది. ఏది ఏమైనా దీనిని వెంటనే సరిచేయాలి అంటూ తనుపడే ఆరాటం ట్రైలర్లో చాలా బాగా ఎలివేట్ చేశారు. ఈ ట్రైలర్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటో తెలుసా? డాక్టర్ బ్రూస్ బ్యానర్ అంటే మన హల్క్ ఎంట్రీ ఇవ్వడం. పీటర్ పార్కర్ తన డిఎన్ఏలో ఎదురవుతున్న మ్యూటేషన్ని అణిచివేయడానికి డాక్టర్ బ్యానర్ సాయం కోరతాడు. అక్కడ వచ్చే సీన్లు, ముఖ్యంగా డాక్టర్ బ్యానర్ పీటర్ని భయపెట్టే కామెడీ టైమింగ్ చాలా బాగుంది. కానీ ఆ తర్వాతే అసలైన ట్విస్ట్. ట్రైలర్ మధ్యలో హల్క్ ఒక్కసారిగా కోపంతో పెద్దగా మారి స్పైడర్ మ్యాన్పై అటాక్ చేయడానికి రావటం చూస్తే వీరిద్దరి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ జరిగిందా? లేక స్పైడర్ మ్యాన్ కంట్రోల్ తప్పడం వల్ల హల్క్ అతన్ని ఆపటానికి ప్రయత్నిస్తున్నాడా అనేది చాలా సస్పెన్స్గా మార్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్ మీద చూడటం పక్కా పూనకాలు తెప్పిస్తుంది. ట్రైలర్ ముందుకు వెళ్ళే కొద్దీ యాక్షన్ పీక్స్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి ఫ్రాంక్ క్యాజల్ అంటే పనిషర్ కూడా కనిపించడం విశేషం. పీటర్ ఎంజేకి మధ్య ఉన్న రిలేషన్, పీటర్ ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని చూపించారు. ఇదంతా భయంకరంగా మారబోతోంది. నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు నిన్నుగానే ప్రేమిస్తున్నారు అంటూ వచ్చే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఇక జైలు లోపల ఎర్రటి బట్టలు వేసుకున్న నింజాలతో స్పైడర్ మ్యాన్ చేసే ఫైట్ సీన్, తన వెబ్ని ఉపయోగించి వాళ్ళందర్నీ ఒకేసారి గాల్లోకి లేపే షాట్ అయితే అల్టిమేట్. విజువల్స్ మరియు విఎఫ్ఎక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి. అయితే మార్వెల్ సినిమాలంటే కేవలం సీరియస్ యాక్షనే కాదు, కామెడీ కూడా ఉంటుంది కదా. ట్రైలర్ ఎండింగ్లో స్పైడర్ మ్యాన్ పోలీస్ లేదా గార్డ్స్ ముందు నిలబడి, ఒక్క సెకండ్ ఆగండి, నేనింకా హై స్కూల్లో లేను, మీరు కూడా ఇలా స్ట్రెచ్ చేయగలరా అంటూ బాడీ స్ట్రెచ్చింగ్స్ చేస్తూ చేసే కామెడీ సీన్ హిలేరియస్గా ఉంది. సీరియస్ యాక్షన్ మధ్యలో ఇలాంటి ఫన్ ఎలిమెంట్స్ సినిమాకి పెద్ద ప్లస్ కాబోతున్నాయి. ఫైనల్గా ఈ సినిమా జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో 3Dలో రిలీజ్ కాబోతోంది. నా ఒపీనియన్, నాకైతే ఈ ట్రైలర్ చాలా బాగా నచ్చింది. స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్లోని ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. మరి మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.